ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే పరిష్కరించబడుతుంది. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు అనేవి అధికంగా లభిస్తాయి. స్నేహితుల వల్ల శుభయోగాలు కలుగుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే కనిపిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఇతరుల సహాయంతో విజయాన్ని సాధిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇక ఈరోజు కుటుంబంలో ఏవైనా చికాకులు ఉంటే అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక శుభవార్తలను వింటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో అనుకున్న చోటుకి బదిలీలు అనేవి కలుగుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకి పంట లాభం అనేది కలుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాల్లో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారి మంచి లాభాలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. అలాగే ఇంట వేడుకలలో డబ్బును వెచ్చిస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందుల్ని అధిగమిస్తారు. ఇక నూతన కార్యక్రమాలు చేపట్టి వాటిని సాఫీగా పూర్తి చేయగలుగుతారు. మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యాలను ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుని చాటుకుని పేరు గడుస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు ఊహించిన అవకాశాలు అనేవి దగ్గరకు వస్తాయి. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈ మేషరాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్టపు సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించటం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే మీ జీవితంలో వచ్చే ఆటంకాలని తొలగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.